ఈరోజు ఒకసారి చూస్తే ఎక్కడ పట్టినా ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వచ్చాయి. పాపం మహిళలు కంటికి కడివడి ఏడుస్తున్నారు. అయ్యా ఊళ్ళలో బెల్ట్ షాపులు వచ్చాయి, గతంలో దొరకనటువంటి మద్యం ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుంది, దానివల్ల మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి, ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు తాగుడికి బానిసనేటువంటి వాళ్ళు అలవాటు పడేటువంటి వాళ్ళు విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాపులో వెళ్తే ఎప్పుడంటే అప్పుడు దొరికేటువంటి లభ్యం వల్ల ఈరోజు కుటుంబాలు చితికిపోతున్నాయని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ మాకు అవసరంలే, మాకున్నది మా లక్ష్యం. ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోట నాయకులు కానీ ప్రతి మద్యం షాపు నుంచి బెల్ట్ షాప్ వరకు మాకు ఎంత కమిషన్ ఇస్తారో చెప్పండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. షాపుకి సంబంధించి అయితే పోలీసులు వాళ్ళ మధ్య ఈ టెండర్ల ప్రక్రియ జరగాల, ఆ టెండర్లన్నీ తెలుగు తమ్ముళ్ళకే పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళకి రావాలా, కింద స్థాయి సెకండ్ గ్రేడ్ వాళ్ళు మాత్రం ఊర్లలో పెట్టాలంటే కొన్ని దగ్గర వేలం పాటలు కూడా నిర్వహించే డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. లేదంటే మాకు నెలకి ఎంతని చెప్పి కడితే ఇక్కడ మీరు బెల్ట్ షాప్ పెట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఆంక్షలు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు వసూలు చేసేటువంటి పని. నేను చెప్పేది చంద్రబాబు నాయుడు ఈరోజు సమాధానం చెప్పాల్సింది, ఎన్నికలకు ముందు నువ్వు ఏమి చెప్పావు పదే పదే మద్యం రేట్లు తగ్గిస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదు? ఈరోజు ఏరు దాటాక తెప్పతగలేసినట్టుగా ఈరోజు మద్యం తగ్గించకపోగా బాటిల్ 10 నుంచి 20 రూపాయల నుంచి 30 రూపాయల దాకా పెంచుకుపోతుంటే ఇది భారీగా కమిషన్లు దండుకునే దాంట్లో భాగంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇది ఎవరిని ఆలోచించి ఎవరిని ఉద్దేశించి నిర్ణయం తీసుకున్నావు? దీనివల్ల ప్రభుత్వ ఆదాయమా పెరిగే పరిస్థితి కనపడటంలే, లేదు దీనికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఉన్నటువంటిది రేట్లు పెంచడం, రేట్లు పెంచి వాళ్ళకి దోచిపెట్టడం, వాళ్ళ దగ్గర నువ్వు కమిషన్లు తీసుకునే దానికి ఆలోచన చేయడం తప్ప ఇది ప్రజల సొత్తు పౌరుల పాలు అన్నట్టుగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సొత్తుని మీరు దొంగల్లాగా చేరి పంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు డీల్ చేసుకోవడం, ఆ డీల్ ప్రకారం ఎవరికి ఇవ్వాలనేటువంటిది జిల్లాల వారీగా మీరే నిర్ణయించడం, దానికి మీ ఎమ్మెల్యేలకు కొంత వాటాలు, మీకు సంబంధించినటువంటి దాంట్లో 100 కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు డీల్ కుదుర్చుకుని ఈ సిండికేట్తో ఆ డీల్లో భాగంగా ఇప్పటికే మీకు ముడుపులు అందేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో పరాకాష్ఠగా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఈరోజు జేబులోకి ఏటా ముడుపుల వరద పారించుకోవాలనేటువంటి దాంతో కొన్ని ఛానళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కూడా పాపం మీడియా కూడా ఏదో అద్భుతం జరిగిపోతుంది, నిన్నటిదాకా ఏమో పెంచితే ఏమో పెంచినారని మాట్లాడకుండా పాపం దుకాణదారులకు నష్టం వస్తుందంట, దానివల్ల పాపం చంద్రబాబు నాయుడు వాళ్ళని బయట వేయడానికి మందు బాబుల మీద బాధాడంట అని దాని మీద కొన్ని వార్తలు ప్రచురించడం. ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడికి హడావిడిగా ఈరోజు ఏఆర్టీని సవరించి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సవరించి నిన్న ఉత్తర్వులు ఇచ్చేశాడు. ఉత్తర్వులు ఇచ్చేసా దాదాపుగా అన్ని బ్రాండ్లకు సంబంధించి 10 నుంచి 20% వరకు పెరిగాయి. దీనివల్ల ఏమైంది? చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వేల కోట్ల రూపాయలు మద్యం ఏరులై పారుతుంది. చంద్రబాబు నాయుడు ఇంటికి నోట్ల కట్టలు వరదలా పారేటువంటి పరిస్థితి ఉండవల్లి నివాసానికి, చంద్రబాబు ఉండవల్లి నివాసానికి నోట్ల కట్టలు పారేటువంటి పరిస్థితి ఏర్పడింది. విక్రయించేటువంటి ప్రతి సీసా మీద మాకున్నటువంటి సమాచారం ప్రకారం, నిర్దిష్టమైనటువంటి సమాచారం ప్రకారం, కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 5 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుతో లావాదేవీలు జరిపినప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందము. దానిలో భాగంగానే ఈరోజు కరకట్ట బంగ్లాకు సంబంధించి ఎంత వస్తుందనేటువంటిది లెక్క వేసి దాంట్లో ఈ మార్జిన్ పెంచడంలో కూడా చంద్రబాబు నాయుడు మార్క్ దోపిడీ కనపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఎందుకు ఈ మాట అన్నామంటే ఈ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వెళితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మార్జిన్ పెంచితే నాకేంటి, ప్రభుత్వానికి ఏంటి కాదు నాకేంటి అనేటువంటి మాట మాట్లాడాడని బయట చాలామంది దాని గురించి చర్చించడం జరిగింది. దాన్ని సూటిగానే అడిగాడనేటువంటిది మేము మాట్లాడడం కాదు, సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది మద్యం వ్యాపారులకు సిండికేట్ వెళ్ళి అడిగితే పెంచితే వచ్చేది ఏంటి, నాకేంటి లాభం అన్నట్టుగా అడిగాడయ్యా. దాన్ని మీరు పూర్తిగా లోతుగా పరిశీలించి తీసుకుని వెళ్ళి దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని మీద మీరు ఆలోచన చేయండి అని చెప్పి తీసుకువెళ్ళినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బయట కూడా బాహాటంగా మాట్లాడడం జరిగింది. దాంతో మద్యం సిండికేట్లకి దాని వెనక చంద్రబాబు నాయుడు ఆంతర్యం అర్థమైంది కాబట్టి ఆ డీల్ అది క్లిక్ అయింది. దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా 14% వాళ్ళకి మేము కమిషన్ పెంచుతాము అని చెప్పి ఈరోజు దానికి ఉత్తర్వులు ఇవ్వడం, దానికి క్యాబినెట్లో కూడా, ఎందుకంటే నేను ఒక్కడే కాదు ఈ స్కామ్లో అందరూ భాగస్వాములు కావాలి కాబట్టి మంత్రులు కూడా భాగస్వాములు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ స్కామ్లో పాపం మంత్రులు కూడా భాగస్వామ్యం చేయాలనుకున్నాడేమో, క్యాబినెట్ కూడా ఆమోదం పొందారు. దాదాపుగా ఏటా మద్యం సంబంధించినటువంటి దాంట్లో 30,000 కోట్ల వరకు వస్తుందని ఒక అంచనా.
ప్రభుత్వానికి ఆదాయం 30,000 వస్తుందని చెప్పి. ఈరోజు మార్జిన్ 14% పెంచినందువల్ల వచ్చేటువంటి ఆదాయంలో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు నువ్వేమో పెంచావు, పెంచినటువంటిది వాళ్ళకి పంచావు, దానివల్ల 3,000 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు ఎక్సైజ్ వర్గాలే అంచనా వేసినటువంటి పరిస్థితి. దాంట్లో ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి మాట, లిక్కర్ సిండికేట్ చెప్పేటువంటి మాట 3వ వంతు చంద్రబాబు నాయుడు గారి కంటే ఏటా 1,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాలి. ఈ 2,000 కోట్ల రూపాయలు మిగతా లిక్కర్ సిండికేట్ అంటే ఏముందిలేండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు సర్దుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 1,000 రూపాయలకు సంబంధించినటువంటి డీల్ ఆయనకి, ఈయనకి 2,000 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కలిసి పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. కాబట్టి అప్పటికప్పుడు అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను ఏదైతే ఉందో ఏఆర్టీని సవరిస్తూ 14% మార్జిన్ వచ్చేటువంటి విధంగా నిన్నటికి నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. నేను అడిగేది, ఈరోజు ఒక్కసారి చూస్తే 99 రూపాయలకు అమ్మేటువంటి చీప్ లిక్కర్ తప్ప మిగతా అన్ని రేట్లు పెరిగిపోయాయా లేదా? ఈరోజు నువ్వు గతంలో ఏం చెప్పావు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి బ్రాండ్ సరైనటువంటిది కాదు అన్నావు. ఆ బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నావు నిస్సిగ్గుగా. అవునా కాదా? పాపం మద్యం బాబులు చెప్తున్నారు, ఏమీ లేదయ్యా, అంతకుముందు ఉన్నటువంటిదే, సరే దాన్ని కంటిన్యూ చేసావు, తగ్గిస్తానన్నావు, రేట్లు కూడా తగ్గించలే, అదే రేట్లు. ఈరోజు తగ్గించకపోగా అదే బ్రాండ్కి సంబంధించి అదనంగా ఈరోజు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దాదాపుగా రకరకాలైనటువంటి కేటగిరీలో 10 నుంచి 20% వరకు పెంచాడు. మద్యం బాటిల్ ధర చూస్తే కొన్ని 10 రూపాయలు పెరిగాయి, కొన్ని 20 రూపాయలు పెరిగాయి, కొన్ని 30 రూపాయలు పెరిగాయి. పాపం ముందే బెల్ట్ షాపులతో చితికిపోయేటువంటి కుటుంబాలకి ధర కూడా, బేసిక్ రేట్ కూడా పెరిగింది. అంటే దాని అర్థమైంది, దీనితో పాటు బెల్ట్ షాపులు ఇప్పుడు దాదాపుగా 50 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు నువ్వు 50 రూపాయలది నువ్వు 10 రూపాయలు పెంచితే వాళ్ళు ఇంకొక 10 రూపాయలు అదనంగా వేస్తే వినియోగదారుడి మీద 20 రూపాయలు అదనపు భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఉన్నటువంటి దానికన్నా నేరుగా బెల్ట్ షాపులకు సంబంధించి. కాబట్టి ఇదంతా కూడా పాపం చంద్రబాబు మందు బాబుల మీద భారీగా భారం మోపి పాపం ఆ డబ్బుని ఆశించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. అందుకని ఈరోజు ఒకసారి చూడండి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. ఉదయం 6 గంటలకే షాపులు ప్రారంభమైపోతున్నాయి. ఎక్కడ కావాలన్నా లిక్కర్ 24/7 6 గంటలకే రెడీగా ఉంటున్నాయి షాపులు. ఎక్కడ కావాలన్నా పాపం నిద్ర లేచి బెడ్ కాఫీ తాగేవాళ్ళం మనం. ఇప్పుడు బెడ్ కాఫీ అవసరం, బెడ్ లిక్కర్ రెడీ చేసింది పాపం చంద్రబాబు నాయుడు. నిద్రలేగానే రెడీగా కాఫీ గీఫీ తీసేసి పాపం లిక్కర్తోనే దినచర్య ప్రారంభించేటువంటి ఇంకా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈరోజు బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ షాపులు. ఈరోజు పాపం కూటమికి సంబంధించినటువంటి ఇతర ఎమ్మెల్యేలు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారు, మిగతా వాళ్ళకి ఆ వెసలుబాటు లేదు కదా పాపం, అందుకని వాళ్ళు క్రమేపీ జనసేనకు సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కొన్ని మాట్లాడుతున్నారు బయట. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకేమో పాపం వాటాలు లేవు, వాళ్ళకి అవకాశం లేదు, అక్కడ ఉన్న దగ్గర కూడా మీ ఇన్ఛార్జీలో దోచుకుంటున్నారు. దాని మీద వాళ్ళు అయ్యా ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఇది తప్పు చేస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి, అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఎక్కడ ఇవ్వడితే అక్కడ గుడి లేదు, బడి లేదు. తర్వాత పాపం ఇళ్ల మధ్యలో మహిళల పాపం రోధిస్తున్నారు, అయ్యా మా ఇళ్ల మధ్య సంసారాలు చేసే ఇళ్ల మధ్య వీళ్ళు అక్కడే కూర్చొని తాగుతున్నారు, నానా రకమైనటువంటి పనులు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులన్నీ ఇక్కడికి చేరుతున్నాయి, మేము మనశ్శాంతిగా మేము ఇళ్ళు కట్టుకుని ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మా ఇళ్ల మధ్య జనవాసాల మధ్య ఇళ్ల మధ్య ఈరోజు మీరు తీసుకొచ్చి బ్రాందీ షాపులు పెడితే మేము ఎంత చేసినా సరే కలెక్టర్లు ఊరు పట్టించుకోవడం లేదు, అరణ్య రోదనగా మిగిలిపోతుంది. అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసాము, నిరసన చెప్పాం, మాకున్నటువంటి సమస్యలు చెప్పాం, మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వివరించాం. ఏది చెప్పినా సరే మీరు ఏడైనా చావండి, మేము మాత్రం మద్యం షాపులకు సంబంధించి లిక్కర్ సిండికేటు మాఫియా ఏది చెప్తే అదే వింటాం ఉన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించిన దాంట్లో కొన్ని డోర్ డెలివరీ